హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ బాస్. ఈరోజు అయితే నేను మీకోసం తెలంగాణ స్పెషల్ అయిన పచ్చి పులుసుని అయితే తెచ్చేసానండి. ముందుగా అయితే 2 నిమ్మకాయలు అంటే చింతపండు అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోకి మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి, అలాగే తగినంత ఆయిల్, తగినంత ఉప్పు, చక్కెర కూడా తీసేసుకోవాలన్నమాట. ఇలా మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాంట్లోంచి మనము గుజ్జును అనేది తీసేసుకోవాలి. ఆ గుజ్జులోకి తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా మనము ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాం అనమాట. ఇది పచ్చి పులుసు అండి. చాలామంది పచ్చి పులుసుకి రసంకి డిఫరెన్స్ తెలియదు అనమాట. పచ్చి పులుసు అనేది మనము పొయ్యి మీద పెట్టాము, మనము రసం అనేది పొయ్యి మీద పెడతాం. చాలామందికి డిఫరెన్స్ తెలియదు. సో అందులోకి ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే తగినంత ఉప్పు, తగినంత చక్కెర కూడా వేసేసుకోవాలన్నమాట. అవునండి, ఇందులోకి చక్కెర కూడా వాడుతున్నాం మనము. ఎందుకంటే పచ్చి పులుసులోకి ఎంతైతే పుల్లగా ఉంటుందో అది బ్యాలెన్స్ చేయడానికి మనం చక్కెర యూజ్ చేస్తున్నాం. అలా కొద్దిగా తీపిగా, పులుపుగా, కొద్ది కారంగా చాలా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట ఈ పచ్చి పులుసు. ఇలా పచ్చి పులుసు అయితే నేను మా ఆడబొచ్చు దగ్గర నుంచి నేర్చుకున్నానండి. చాలా ఇష్టం నాకు తను చేసే పచ్చి పులుసు. ఇలా నేను కూడా నేర్చేసుకొని మీకు చూపించేస్తున్నాను. ఇలా కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఉప్పు, చక్కెర, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఇలా చింతపండు పులుసులోకి అన్నీ కలిసేలా ఒకసారి అయితే కలిపేసుకొని దాని అనేది పక్కన పెట్టేసుకుందాము. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని అందులోకి తాలింపుకు తగినంత ఆయిల్ వేసేసుకొని అందులోకి మనము తాలింపు గింజలు అనగా ఆవాలు, జీలకర్ర అనేవి వేసేసుకోవాలన్నమాట. ఇలా ఆవాలు, జీలకర్ర అనేది కాసేపు వేగాక అందులోకి మనము 6 వెల్లుల్లి రెబ్బలు అనేది వేసేసుకోవాలి. ఇలాగ మనం కచ్చపిచ్చగా దంచుకోవాలన్నమాట వెల్లుల్లి రెబ్బలు. ఇలా వెల్లుల్లిలు కూడా వేగాక అందులోకి మనము ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు వేసుకున్నాక అందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇందులో మనం కారం యూజ్ చేయం కాబట్టి అన్నీ కూడా మిరపకాయలతోనే మనకి కారం అనేది వస్తుంది. అలాగే మొత్తం వేగాక అందులోకి స్టవ్ ఆఫ్ చేశాక మనం పసుపు అనేది ఒకసారిగా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే మనకి మాడిపోతారు, పసుపు చేదు వచ్చేస్తారు మొత్తం పచ్చి పులుసు కూడా. ఈ తాలింపు అనేది మనం పచ్చి పులుసులోకి వేసేసుకోవాలన్నమాట. వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకొని ఆ ఎండుమిరపకాయలు పెట్టుకొని తింటే ఏమన్నా టేస్ట్ ఉంటుందా అండి. సైడ్ డిష్గా అయితే నేను గోబీ పకోడీ అయితే రెడీ చేసి పెట్టాను. అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను అనమాట. వెళ్ళి చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.